హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొలకెత్తిన పెసలతో స్వీట్ స్ప్రౌట్ సలాడ్ చేశానండి. జనరల్గా మనం స్ప్రౌట్ సలాడ్ అంటే ఆనియన్స్, టమాటో, కీరా ఇలాంటివి వేయడం కామన్ కదండి. కానీ నేను చేసినట్టు స్వీట్ వర్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది దేవుడికి ప్రసాదంగాను పెట్టుకోవచ్చు, లేకపోతే హెల్దీ స్నాక్ గా కూడా ఎంజాయ్ చేయవచ్చండి. దీనికోసం మనం ముందుగా ఒక కప్పు పెసలు బాగా కడిగి 2 గ్లాసులు నీళ్లు వేసుకొని 8 నుంచి 10 గంటలు లేదా ఒక రోజంతా నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ తీసేసి ఒక పల్చటి శుభ్రమైన క్లాత్ గానీ లేదా ఓపెనింగ్స్ ఉండే ఒక కంటైనర్ లో గానీ ఒక 2 డేస్ దాకా బాగా మొలకలు వచ్చేదాకా ఉంచుకోవాలండి. 1 కప్పు పెసలు మొలకెత్తాక 2 కప్పుల దాకా అవుతాయండి. 2 కప్పుల మొలకలకి 1/2 కప్పు బెల్లం పొడి దాకా పడుతుందండి. తీపి ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఒక అరటిపండు, ఒక తమలపాకు, ఇంకా 2 తులసాకులు కట్ చేసుకుని వేసుకోవాలండి. ఫ్రెష్ గా తురుముకున్న కొబ్బరి ఒక 3-4 స్పూన్లు వేయాలి. ఇంకా కట్ చేసుకున్న ఖర్జూర పండ్లు 4-5 స్పూన్లు, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుంటే అంతే, మన స్ప్రౌట్స్ ప్రసాదం లేదా స్వీట్ స్ప్రౌట్ స్నాక్ ఆర్ సలాడ్ రెడీ అండి. స్ప్రౌట్ సలాడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా న్యూట్రిషనల్ కూడా అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్ప్రౌట్ సలాడ్ చేసుకొని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.